అమ్మ చెప్పు, ఏమైంది? అమ్మ, ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదురా. అల్లుడి గారిని 50,000 ఉంటే చూడమని చెప్పమ్మా. 2-3 నెలల్లో చూసుకొని ఇచ్చేస్తాము. అమ్మా, అది ఏమండి, తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టలేదని ఇంటికి పంపించారంటండి. కొంచెం మీరు ఏమైనా అమౌంట్ అడ్జస్ట్ చేస్తారా? అమ్మ వాళ్ళు ఏం అడగమని చెప్పలేదు కానీ నేనే అడుగుతున్నానండి. అయినా మీ తమ్ముడు ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలి చెప్పు. ఏమండి? ఏంటి నోలేస్తుంది? అయినా ఇప్పుడు నా దగ్గర ఏ డబ్బులు లేవు. ఉన్నా నేను ఇవ్వను. అమ్మా, ఇప్పుడు నా పరిస్థితి కూడా ఏం బాగోలేదమ్మా. సారీ అమ్మా, ఏం చేయలేకపోతున్నాను. చెప్పమ్మా. అమ్మ, అల్లుడి గారిని అడిగి అమౌంట్ పంపించినందుకు చాలా థ్యాంక్స్ రా. ఉండమ్మా, మెల్లి చేస్తాను, చిన్న పని ఉంది. ఏమండి? అమ్మ, ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదురా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకురా? ఆ రోజు నేను డబ్బులు ఎందుకోలో తెలుసా? మీ తమ్ముడు క్లాస్ని అటెండ్ అవ్వకుండా చెడుతులు తిరుగుతున్నాడంట. వాడు ఫీజు కట్టిన వేస్ట్ ఇవ్వలేదురా. ఇప్పుడు ఎందుకు ఇచ్చానంటే నా ఫ్యామిలీ డబ్బుల కోసం వేరే వాడి దగ్గర చేయి చేస్తే నాకు ఇష్టం లేదురా.